కథ చెప్పుకుందామా పిల్లలు? ఈరోజు బేతాళ కథలు చెప్పుకుందాము. చిత్రవర్ణుడి కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దింపి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ప్రతి ఒక్కసారి ప్రయత్నం విఫలమవుతున్నా నిరాశ నిస్పృహలకు లోను కాకుండా కార్యసాధన పట్ల నీ పట్టుదల చూస్తుంటే నువ్వు మహాసత్వుల కోవకు చెందినవాడివని తోస్తున్నది. అయితే ఎంతటి మహాసత్వుడు, సూర్యుడు, వీరుడు అయినా ఒక్కొక్క సమయంలో సమయస్ఫూర్తితో ప్రవర్తించలేక తర్వాత విచారానికి, తీవ్రమైన ప్రతీకార వాంఛకు లొంగిపోతాడు. నీలో కూడా ఇలాంటి లోపం ఏదైనా ఉంటే శ్మశానంలో ఈ అర్ధరాత్రి వేళ నువ్వు అచంచలమైన పట్టుదలతో పడుతున్న శ్రమ అంతా ఆఖరి క్షణంలో బూడిదలో పోసిన పన్నీరు కాగలదు. ఇందుకు ఉదాహరణగా చిత్రవర్ణుడనే రాజు కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చిత్రవర్ణుడు సౌవీర దేశానికి రాజు. తండ్రి మరణానంతరం సింహాసనాన్ని అధిష్ఠించిన అతను అచిరకాలంలోనే సమర్థుడైన పాలనకుడుగా పేరు తెచ్చుకున్నాడు. పద్మగిరి యువరాణి రాగిణి ఏడాది క్రితం స్వయంవరం మంటపంలో చిత్రవర్ణుడి మెడలో వరమాల వేసి భర్తగా ఎన్నుకుంది. రాగిణి సౌందర్య రాసే కాక రాజనీతి విషయాల్లో కూడా అందవేసిన చెయ్యి. భర్తకు పాలనాపరమైన సమస్యలు ఎదురైనప్పుడు తగిన సలహాలు ఇచ్చి సాయపడేది. సౌవీర రాజధాని నగరానికి 4-5 ఆమడల దూరాన గల కొండ ప్రాంతంలోని మహారణ్యంలో ఎంతో పురాతనమైన ఒక కాళికాదేవి ఆలయం ఉంది. బహుశా రాజైన వాడి ధైర్య సాహసాలను పరీక్షించడానికి కావచ్చు. ఆ దేశపు రాజు కనీసం ఏడాదిలో ఒక్కసారైనా ఆ ఆలయానికి ఒంటరిగా వెళ్ళి దేవీ పూజ చేసి రావాలన్న ఆచారం ఉండేది. ఆ ప్రకారం ఒకనాడు రాజు చిత్రవర్ణుడు ఒంటరిగా గుర్రం ఎక్కి కాళికాదేవి ఆలయానికి బయలుదేరాడు. అతను అరణ్యం ప్రవేశించి దేవీ ఆలయ ప్రాంతాన్ని సమీపిస్తున్నంతలో దాపుల ఉన్న మహావృక్షాల వెనక నుంచి ఒక స్త్రీ ఆర్తనాదం వినిపించింది. చిత్రవర్ణుడు వెంటనే గుర్రాన్ని అదిలించి అటుకేసి వెళ్ళాడు. అక్కడ రాక్షసుడొకడు ఒక కోయ యువతిని పట్టుకొని మింగే ప్రయత్నంలో ఉన్నాడు. చిత్రవర్ణుడు గుర్రం మీద నుంచి కిందకు దూకి వరలో నుంచి సర్రున కత్తి దూసి, ఒరే రాక్షస, చేవగలవాడివైతే నాతో పోరాడి గెలిచి నన్ను మింగు. అబలను మింగజూడటం సాహసం కాదు, అది ఏహ్యమైన కార్యం అన్నాడు కంగుమనే స్వరంతో. రాక్షసుడు చిత్రవర్ణుడి కేసి వింతపడుతున్నట్టు చూసి, నువ్వా నాతో పోరాడి గెలిచే వీరుడివి? చి, నోరు మూసుకో అన్నాడు. చిత్రవర్ణుడు అమితావేశంతో రాక్షసుణ్ణి సమీపించాడు. రాక్షసుడు వికవికమంటూ నవ్వి తన చేతిలో ఉన్న కోయ యువతిని నేలకు దించి, జాగ్రత్త, పారిపోయే ప్రయత్నం చేసేవు అంటూ గుడ్లురిమి చిత్రవర్ణుడితో, నువ్వు బడుగు మనిషివి, నేను మహారాక్షసుణ్ణి, అందులోనూ రాక్షసుల్లో అగ్రజాతివాణ్ణి. మేము ఒక్క ఆకలిగొన్నప్పుడు తప్ప ఇతర సమయాల్లో ధర్మానువర్తులం. సమ ఉజ్జీల మధ్య పోరైతే వినయింపు, చూడముచ్చట అంటూ చిత్రవర్ణుడి దేహ ప్రమాణానికి కుదించుకుపోయాడు. ఇది చూసి చిత్రవర్ణుడు ఆశ్చర్యపోతున్నంతలో రాక్షసుడు పెద్దగా నవ్వి, నేను ఒక కత్తి సృష్టించుకోవాలంటే చాలా పెద్ద పని. సమయానికి ఆ మంత్రం కూడా గుర్తుకు రావడం లేదు. మల్లయుద్ధం చేద్దాం, ఆ కత్తి అవతల పారేయి అన్నాడు తొడచరుస్తూ. చిత్రవర్ణుడు కత్తిని నేలకు జార్చి రాక్షసుడితో తలపడ్డాడు. కొద్ది కాలం జరిగేసరికి రాక్షసుడి దేహబలం ఉన్న యుద్ధ విద్యలలో తగిన శిక్ష లేనివాడు కావడంతో అలసిపోసాగాడు. ఇది గ్రహించిన చిత్రవర్ణుడు అదను చూసి రాక్షసుడి గుండెల మీద, కంఠం మీద వజ్రఘాతం లాంటి పిడికిళ్ళు పోట్లు ప్రయోగించాడు. రాక్షసుడు బాధతో అరుస్తూ కింద పడి చప్పున లేచి, ఆహా, నువ్వు ధైర్యశాలివే కాదు, మహాబలశాలి కూడా అంటూ మాయమైపోయాడు. ఆ వెంటనే కోయ యువతి రాజు పాదాలపై వాలిపోయి, దొరా, నా పేరు గిరిక, కోయ పెద్ద కూతుర్ని. అడవి మల్లెల కోసం వచ్చి రాక్షసుడికి చిక్కిపోయాను, మీరు రక్షించారు. రాక్షసుడంత వాణ్ణి ఎదిరించిన మీ వంటి మహాసూరులు
లోకంలో మరొకరుండరు అన్నది. రాజు చిరునవ్వుతో ఆమె భుజాలు పట్టుకుని పైకి లేపాడు. మెడలో పూసల దండలతో తలమీద రకరకాల పక్షి ఈకలతో అలంకరించుకున్న ఆ యువతి వనదేవతలా ఉంది. ఆమెను ఆపాదమస్తకం పరీక్షగా చూసిన రాజు ఆమె అద్భుత సౌందర్యానికి మంత్రముగ్ధుడైపోయాడు. కొద్ది క్షణాలలో తరువాత చిత్రవర్ణుడు తన దృష్టిని కోయ యువతిపై నుంచి తప్పుకుని దాపులనున్న కాళికాదేవి ఆలయం కేసి బయలుదేరుతూ, గిరిక, నేను దేవిని పూజించేందుకు వచ్చాను, ఇక నువ్వు మీ గూడానికి వెళ్ళు అన్నాడు. అయినా గిరిక రాజు వెనకగా నడిచి కాళికా దేవాలయంలో ప్రవేశించి ఆయనతో పాటు దేవిని ప్రార్థించింది. రాజు బయటకు వచ్చి తను ఎక్కి వచ్చిన గుర్రం ఉన్న చోటుకు నడుస్తుండగా ఆమె అతన్ని అనుసరించి రాసాగింది. చిత్రవర్ణుడు గిరిక ఏదో చెప్పటానికి తటపటాయిస్తున్నట్లు గ్రహించి, గిరిక, నువ్వు ఏదో మదన పడుతున్నట్లున్నావు, చెప్పదలుచుకున్నదేదో నిర్భయంగా చెప్పు, నేను ఈ దేశాన్నేలే రాజు చిత్రవర్ణుణ్ణి అన్నాడు. అది విని గిరిక ఒక్క క్షణం నివ్వెరపోయి, మీరు మహారాజులని ఇప్పటి వరకు గ్రహించలేకపోయాను. మీరా దేవిని ఏమని ప్రార్థించారో నాకు తెలియదు. నేను మాత్రము మహాశూరులైన మిమ్మల్నే నా భర్తగా ప్రసాదించమని వేడుకున్నాను అన్నది నిరాశగా. రాజు క్షణకాలం తెల్లబోయి అంతలోనే తేరుకుని ఏదో చెప్పబోయే అంతలో ఒక 25 ఏళ్ల కోయ యువకుడు అక్కడికి వస్తూ, గిరిక, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఈ చుట్టుపక్కల అంతా గాలిస్తూ వస్తున్నాను అన్నాడు ఆదుర్దాగా. గిరిక ఆ యువకుడికి జరిగిందంతా చెప్పి, రాక్షసుడి నుంచి నన్ను రక్షించిన వీరు మన దేశాన్నేలే మహారాజులు అన్నది. కోయ యువకుడు రాజుకు నమస్కరించి, మహారాజా, గిరికను రక్షించి నాకు చాలా మేలు చేశారు. రాక్షసుడు గిరికను మింగి ఉంటే నేను ఆత్మహత్య చేసుకునేవాణ్ణి. గిరిక లేనిదే నేను క్షణం కూడా బతకలేను అన్నాడు. రాజు మందహాసం చేసి, అలాగా, నువ్వు గిరికను ప్రేమించిన సంగతేమో కానీ గిరిక మాత్రము నన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నది అన్నాడు. అవునా గిరిక అన్నాడు కోయ యువకుడు బొంగురుపోయిన గొంతుకుతో. గిరిక అవునన్నట్లు తల ఊపింది. రాజు దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి కోయ యువకుడితో, ఈ చిక్కు సమస్యకు ఒక్కటే పరిష్కార మార్గం ఉంది. నేను రాక్షసుణ్ణి ఓడించిన మాట నిజమే, కానీ నిన్ను ఓడించలేదు. నువ్వు మల్ల యుద్ధంలో నన్ను ఓడించగలిగితే గిరిక నీదవుతుంది అన్నాడు. ఇందుకు కోయ యువకుడు సంతోషంగా సరే అన్నాడు. రాజు గిరికను, ఈ పద్ధతి నీకు ఇష్టమే కదా అని అడిగాడు. గిరిక ఇష్టమేనన్నట్లు తల ఊపింది. మరుక్షణం రాజు కోయ యువకుడికి మధ్య మల్లయుద్ధం ప్రారంభమైంది. 4-5 నిమిషాలు గడిచే లోపల కోయ యువకుడు రాజు డొక్క మీద బలమైన ముష్టిఘాతం ఇచ్చాడు. రాజు చిన్నగా అరిచి కిందపడి స్పృహ కోల్పోయాడు. కొద్దిసేపటి తరువాత చిత్రవర్ణుడు స్పృహలోకి వచ్చి లేచి నిలబడి, గిరిక, నేను ఓడాను, నువ్వు మీ బావను పెళ్లాడి సుఖంగా ఉండు అని వెంటనే గుర్రమెక్కి రాజధానికి బయలుదేరాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు చిత్రవర్ణుడు పుట్టినరోజు సందర్భంగా రాజధాని నగరంలో యుద్ధ విద్యలలో రకరకాల పోటీలు ఏర్పాటయ్యాయి. పోటీలలో గెలుపొందిన వారికి విలువైన బహుమతులు ప్రకటించారు. రాజు పోటీల ముగింపు రోజున జరిగిన మల్లయుద్ధం పోటీలో గిరికి బావ అయిన కోయ యువకుడు రాజాస్థానంలోని మల్లులందరినీ ఓడించి విజేతగా నిలిచాడు. ఇంతలో కోయ యువకుడికి బహుమతి ప్రదానం చేయవలసిన రాజు చిత్రవర్ణుడే. కోయ యువకుడితో మల్లయుద్ధం పోటీకై బరిలోకి దిగాడు. రాజు ప్రవర్తనకు పౌరులే కాక పోటీలు చూడవచ్చిన గిరిక కూడా ఆశ్చర్యపోయింది. అయితే ఈ పోటీలో తన బావ తప్పక నెగ్గుతాడని భావించిన గిరిక పోటీని కుతూహలంగా చూడసాగింది. కానీ చిత్రవర్ణుడి లాఘవం, శక్తి సామర్థ్యాల ముందు కోయ యువకుడు నిలవలేకపోయాడు. క్షణాలలో రాజు కోయ యువకుణ్ణి మట్టి కరిపించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కోయ యువతి గిరిక విషయంలో చిత్రవర్ణుడు ప్రవర్తించిన తీరు చూస్తే అతడిలో సమయస్ఫూర్తి మృగ్యమని, నిలకడలేని బుద్ధి కలవాడని తెలుస్తున్నది కదా. ప్రప్రథమంగా అతడు గిరిక సౌందర్యానికి ముగ్ధుడవడం వల్లనే అతడు ఆమె నుంచి దృష్టి మదల్చుకోలేకపోయింది. అంటే ఆమెను తన భార్యగా చేసుకోవాలనే కాంక్ష అతడిలో ఉన్నట్టు విదితమవుతున్నది. అయితే ఆ సమయానికి కోయ యువకుడు వచ్చి
గిరిక పట్ల తన ప్రేమ గురించి చెప్పటంతో తన బుద్ధి మార్చుకున్నాడు. ఇకపోతే అతడి శూరత్వం గురించి రాక్షసుడు న్యాయం ఆలోచించి తనకు తానై శరీరాన్ని కుదించుకోకపోతే రాజు అతన్ని మల్లయుద్ధంలో ఓడించగలిగేవాడు కాదు. అన్నింటికన్నా రాజు నిలకడలేని బుద్ధికి సాక్ష్యం అతడు మల్లయుద్ధంలో అందరినీ ఓడించిన కోయ యువకుడిపై మల్లయుద్ధానికి దిగి అతన్ని ఓడించటం. ఇది గిరికను పెళ్లాడిన కోయ యువకుడిపై రాజు చిత్రవర్ణుడికి గల అక్కసును అసూయను వెల్లడించటం లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు చిత్రవర్ణుడికి అరణ్యంలో కోయ యువతి గిరికతో పరిచయం అయినప్పటి నుంచి జరిగిన సంఘటనను వేటికవే కాక అన్నింటికీ సూత్రబద్ధం చేసి ఆలోచించాలి. రాక్షసుడు మహాకాయంతో భీకర రూపంలో ఉన్నప్పుడే చిత్రవర్ణుడు అతడిపై కత్తి దూశాడు. దీనిని బట్టి అతడు మహాసూరుడనే దాంట్లో శంకకు తావులేదు. రాక్షసుడు తన రూపాన్ని కుదిర్చుకోవడం అదంతా వాడు నమ్మిన ధర్మ సూక్ష్మానికి సంబంధించినది మాత్రమే. ఒక యువతి అతిలోక సౌందర్యాన్ని చూసి ముగ్ధుడైనంత మాత్రాన రాజా ఆమెను వివాహమాడాలనుకున్నాడనడం సమంజసం కాదు. అదే నిజమైతే చిత్రవర్ణుడు కోయ యువకుణ్ణి ఓడించి గిరికెను తనదిగా చేసుకోవడం ఏమంత కష్టం కాదు. గిరికెకు మహారాజు సూర్యుడన్న భావనతో తనపై కలిగిన ప్రేమకు స్వస్తి చెప్పేందుకే రాజు కోయ యువకుడిపై ఓడాడనేది సహేతుకం. తరువాత అతడు పోటీలలో కోయ యువకుడిని సునాయాసంగా ఓడించటము రాజతంత్రానికి సంబంధించినది. అలా చెయ్యకుండా పోటీలలో గెలిచిన కోయ యువకుడికి చిత్రవర్ణుడు బహుమతి ప్రదానం చేసి ఉంటే వాడు ఏదో ఒక సమయంలో తాను రాజును అరణ్యంలో మల్లయుద్ధంలో చిత్తుగా ఓడించానని ఇతరులతో చెప్పే అవకాశం ఉంటుంది. ఒక దేశానికి రాజైన వాడికి అంతకు మించిన అవమానం తలంపులు కలిగించేది మరొకటి ఉండదు. అందుచే చిత్రవర్ణుడు అందరి సమక్షంలో కోయ యువకుణ్ణి ఓడించి వాడికి గతంలో తన ప్రతాపాన్ని గురించి ప్రచారం చేసుకునే అవకాశం లేకుండా చేశారు. ఈ వాస్తవాన్నంతా గుర్తించినందుకు చిత్రవర్ణుడు సమయస్ఫూర్తి దృఢ స్వభావం కలవాడని, మహాసూరుడని, కేవలము వ్యక్తి పరంపరమైన అసూయ ప్రతీకార వాంఛలు లేనివాడని తెలుస్తున్నది. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగకుండానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.